హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. పొద్దున్నే ప్రవీణ్ వెళ్ళిన తర్వాత ఒక బ్లౌజ్ అయితే కుట్టేశానండి. ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్ మాట. జాకెట్లు వేసుకోవడానికి ఇలా తాడైతే కట్టుకున్నానండి. ఇక్కడ తాడు కట్టుకోవడానికి మేకేమీ లేదండి. మేకేద్దామన్నా కూడా ఈ గోడలో మేకైతే దిగట్లేదు మాట. పైన ఒక నవ్వారు మంచం పైన వేసేసామండి. ఆ మంచానికి ఒక చీర గుడ్డ మొక్క అయితే కట్టేసి ఇలా దండం అయితే కట్టుకున్నాను. కుట్టిన జాకెట్లు కిందేస్తే నలిగిపోతాయి కదండి, అందుకని అలా తాడైతే కట్టుకున్నాను అనమాట. మా ఆయన చూస్తే తిట్టేస్తారు, కానీ ఏం చేస్తాను చెప్పండి, నాకేమో జాకెట్లు వేసుకోవడానికి ఇక్కడ ప్లేస్ లేదు. అందుకే ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా రాత్రే పనంతా అయిపోయిన తర్వాత కొంచెం టైం ఉంది అని చెప్పేసి ఒక 3 బ్లౌజులు అయితే గమ్ము పెట్టేసుకున్నానండి. కట్ చేసి గమ్ము అయితే పెట్టేసి ఉంచుకున్నాను. చక్కగా ఆరిపోయినాయన్నమాట. పొద్దున్నే ప్రవీణ్ వాళ్ళ నాన్న ఇద్దరు బయటికి ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారు కదండి. వాళ్ళు వెళ్ళగానే పని అయితే చెయ్యనమాట. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆగి పని చేసుకుంటాను. ఇంకా ఆ గ్యాప్లో ఒక బ్లౌజ్ అయితే కుట్టేసాను అనమాట. కట్ చేసిన 3 వాటిల్లో ఒక బ్లౌజ్ కుట్టేశాను. ఇంకా ఈ 2 ఉన్నాయండి. ఈ 2 కూడా కుట్టేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం పని ఉందండి. పొద్దుటే గిన్నెలు కడగలేదు అన్నమాట. గిన్నెలు ఉన్నాయండి. అలాగే ఈరోజు బట్టలు కూడా ఉన్నాయి ఉతకాల్సినవి. ఈరోజు కొన్ని బట్టలు ఎక్కువే ఉంటాయండి. కొన్ని పక్క బట్టలు కూడా పెట్టాను అనమాట. అందుకని ఆ పని అయిపోయిన తర్వాత ఈ 2 బ్లౌజులు కుడదామని అని చెప్పేసి పని అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. జాకెట్లు ఇచ్చారు కానండి, వాళ్ళు లైనింగ్లు అయితే ఇవ్వలేదన్నమాట. కొన్నిటికి ఇచ్చారు, కొన్ని వాటికి అయితే ఇవ్వలేదన్నమాట. ఇంకా నా దగ్గర ఏమో డబ్బులు లేవు పెట్టుబడి పెట్టడానికి, ఎలాగని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను. ఇంటి ఎదురుగుండా ఉన్న ఆవిడ నా దగ్గర జాకెట్ ముక్కలు ఉన్నాయండి, నా వాటికి లైనింగ్లు తీసుకొచ్చారు కదా, ఏమన్నా కలిస్తే చూసుకోండి అని చెప్పేసి అయితే ఆవిడ జాకెట్లు ఇచ్చారన్నమాట. ఇంకా ఆవిడకి నా దగ్గర ఉన్నవి నేను బయట నుంచి మొన్న తీసుకొచ్చినవి ఆవిడకి వేసేసాను అనమాట. ఇంక వేసిన తర్వాత కొన్నిటికి లైనింగ్ లేకపోతే ఇంకా ఆవిడ దగ్గర లైనింగ్లకి డబ్బులు తీసుకోకుండా లైనింగ్కి ఒక జాకెట్ ముక్కలు అయితే తీసేసుకున్నాను అనమాట. ఒక 3 లైనింగ్లు అయితే ఆవిడ దగ్గర తీసేసుకున్నాను. ఇంకా జాకెట్ ముక్కలేనండి, ఇంక లైనింగ్ల కింద వేసేద్దాంలే, ఇప్పుడు మనకి పని అవడం కావాలి, అంతే కదండి. నిజంగా నాకు పెట్టుబడికి అయితే రూపాయి లేదండి. వాళ్ళని అడిగితేనేమో మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో అనేసి కొంచెం ఇప్పుడు ఉంటుంది కదండి, వాళ్ళని అడిగితే ఏమనుకుంటారో, మరీ ఇది మిషన్ కుడుతుంది పెట్టుబడికి కూడా డబ్బులు లేవు అనుకుంటారు కదండి. ఇంకా అందుకనేసి ఇంక నేను వాళ్ళని ఏమీ అడగకుండా దేవుడు ఏదో దారి చూపిస్తాడులే అనుకుని ఎదరికైతే వెళ్ళానండి. ఇంకా నాకు ఇవన్నిటికి లైనింగ్స్ అయితే దొరికేసినాయి. ఇంటి ఎదురుగుండా ఉన్న ఆవిడ దగ్గర కొన్ని మ్యాచింగ్లు దొరికినాయి అన్నమాట. నా దగ్గర ఉన్నాయి కొన్ని మ్యాచ్ అయిపోయినాయండి. ఇంకా నేను బయటికి వెళ్ళి లైనింగ్లు తీసుకొచ్చే పని అయితే లేదు. ఒక 2 వాటికి మాత్రం కలవలేదు అన్నమాట. ఇంకా 2 వాటికి సాయంత్రం ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి ఇంకా ఇవి అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈ 2 వాటికి కూడా ఉంటే కట్ చేసి పెట్టేసుకునేదాన్ని అండి. ఇంక ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి పెట్టుకుని గమ్ము అయితే పెట్టేసుకుంటాను. సాయంత్రం ఏదో టైంలో అయితే కుట్టేసుకుంటాను అనమాట. ఇవన్నీ ఆదివారానికి కావాలండి. ఆదివారానికి అంటే ఈలోపు ఎవరైనా బట్టలు ఇస్తే మళ్ళీ నేను కుట్టలేనేమో అని చెప్పేసి ఇవి త్వరగా అయితే కుట్టేసుకుంటున్నాను అనమాట. టైం ఉంది కదా అని చెప్పేసి నేను కొంచెం బద్దకిచ్చానంటే ఈలోపు ఎవరైనా ఇంకో 2-3 బ్లౌజులు తీసుకొచ్చి ఇచ్చారంటే ఇంకా కుట్టడం అనేది కన్ఫ్యూజ్ అయిపోద్ది, కంగారు అయిపోద్ది కదండి. ఇంకా అందుకని ఇప్పుడు ఎలాగో నేను ఖాళీగా ఉన్నాను కదా అనేసి ఇంక ఇంట్లో ఈ పని దొరకాలని ఎన్ని రోజుల నుంచో ఎదురు చూశానండి. ఇంకా నాకు ఇష్టమైన పని, నచ్చిన పని ఇంకా నా కాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇంకా నేను ఎందుకు బద్దకిస్తాను చెప్పండి. ఇంకా అందుకే నా దగ్గర దారాలు కూడా లేవండి. దారాలు కూడా ఉన్నట్లతోనే సరిపెట్టుకుంటున్నాను. వాళ్ళకి చెప్పాను, మేము కొత్తగా వచ్చాం కదండి, ఇక్కడ కొంచెం నాకు అలవాటు అవ్వాలి కదా, నేను 4-5 జాకెట్లు కుట్టుకొని ఆ డబ్బులతోనే పెట్టుబడి పెట్టుకోవాలండి, అప్పటి వరకు కొంచెం నేను ఇలాగా అడ్జస్ట్ చేసుకోవాలండి అని అయితే చెప్పానమాట. వాళ్ళు కూడా పర్వాలేదమ్మా, కొత్తగా వచ్చారు కదా, పర్లేదు, ఉన్న వాటితోనే కుట్టనేసి అయితే అన్నారు. చాలా మంచి వాళ్ళు కదండి, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు దొరికితే మన అదృష్టమే అనుకోవాలి. ఇంకా వంటగదిలోకి వెళ్ళిపోదాం పదండి. చూడండి, పొద్దుటే గిన్నెలు కడగలేదు. నేను మిషన్ కుట్టుకుంటూ ఉంటే రమ్య తల్లి గిన్నెలు కడిగేసేది చక్కగా. ఇప్పుడైతే గిన్నెలు నేనే కడుక్కోవాలి, వంట నేనే చేసుకోవాలి, ఇంకా పనులన్నీ నేనే చేసుకోవాలి. ఇంకా పొద్దున్నే గుత్తి వంకాయ కూర చేశానండి. క్యారేజీల్లోకి ఎక్కువే పట్టిద్ది కదా కూర, ఇంకా వాళ్ళకి క్యారేజీలో పెట్టగా నాకైతే ఇదే మిగిలింది. ఇంకేం చేస్తాం, మధ్యాహ్నం భోజనంలోకి నాకు ఈ కూర, ఇంకా రైసు. ఈరోజు కొంచెం అన్నం మెత్తగా అయిపోయిందండి.
పై అన్నం వాళ్ళకి పెట్టేశాను. ఇంకా మెత్తగా ఉన్నా ఏమన్నా మనం తినడమే కదా. ఇంకా సాయంత్రానికి టమాటా పచ్చడి చేద్దామనేసి అక్కడ అవైతే రెడీ పెట్టుకున్నాను. ఇంకా ఇది టీ గిన్నె అండి. మధ్యాహ్నం ఇంకొకసారి టీ పెట్టుకున్న తర్వాత కడుగుతాను అనమాట. మళ్ళీ టీ పొడి వేస్ట్ అయిపోద్ది కదండి, అందుకు. ఇంకా ఇదేనండి వీడియో. గిన్నెలు రుద్దాలి, అలాగే బట్టలు కూడా ఉతకాలండి. బట్టలు ఉతికేసిన తర్వాత ఇంకా ఇంట్లో పని అయిపోయినట్టే. ఇంకా మిషన్ పని అంతా అయిపోయాక కొంచెం రెస్ట్ తీసుకుని ఇంకా మిషన్ పని అయితే స్టార్ట్ చేస్తానండి. ఇంకా మళ్ళీ సాయంత్రం వంట టైం అయ్యే వరకు మన ఇష్టం, మిషన్ కుట్టుకున్నా కుట్టుకోకపోయినా ఇంకంతే. సరే అండి, బాయ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.